హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, మంచిగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ చేసేసుకోవచ్చు అనమాట. అందరికీ ఇష్టము, చాలా బాగుంటుంది. మనకి ఈజీగా కూడా వచ్చేస్తుంది. మన చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అనమాట, మనకి గుళ్ళల్లో తినడము. అదే చక్కెర పొంగలి. స్వీట్ ఏదైనా తినాలనిపిస్తే ఇది ఇలా చేసుకోవచ్చు. పెసరపప్పు అర గ్లాస్ తీసుకుంటున్నా. ఇది పెసరపప్పు బయట కొన్నదే అనమాట, ఇంట్లోదైతే కాదు. ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని మంచిగా నీట్గా పొయ్యి మీద పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు, గోల్డ్ కలర్ రావాలన్నమాట మంచిగా. ఇది వేగుతామంటే మంచి స్మెల్ వస్తుంది. పొయ్యి మీద పెట్టి అటు ఇటు వెళ్ళిపోతే ఇది మాడిపోతుంది, మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఇది సన్న మంట మీద పెట్టి మంచిగా దగ్గరుండి ఓపిక్గా వేపుకోవాలన్నమాట. అప్పుడే మనకి రుచి మంచిగా వస్తుంది. మాడిపోయింది అంటే మాత్రం రాదు. ఇగో ఇలాంటి కలర్ వచ్చే వరకు మంచిగా సన్న మంట మీద పెట్టి ఓపిక్గా వేపుకోవాలి. అప్పుడే మనకి మంచిగా నీట్గా వస్తుంది. తినడానికే కాదు, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అదనమాట సంగతి. ఇప్పుడు ఇదైతే వేపుకున్న తర్వాత మనం సగం గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఫుల్ గ్లాసు బియ్యం అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ రెండు కలిపేసి కొంచెం పెసరపప్పు చల్లారిన తర్వాత ఈ రెండు కలిపి శుభ్రంగా కడిగేసి, ఇలా చూడండి, శుభ్రంగా కడిగేసి దాంట్లో వాటర్ పోసుకొని గ్లాసున్నర మనం పెసరపప్పు బియ్యం కలిపింది 3 గ్లాసులు పోస్తే సరిపోతుంది, ఉడికిపోతుంది అనమాట. బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ అన్నం ఉడకంగానే దీంట్లో బెల్లము, కొంచెం చక్కెర పొంగలి కాబట్టి చక్కెర, బెల్లం కూడా, ఎందుకంటే మంచిగా కలర్ అనేది చాలా బాగుంటుంది, అందుకోసం అనేసి చక్కెర అరకప్పు, బెల్లం ఒక అరకప్పు వేసుకోవచ్చు. కావాలనుకుంటే మొత్తం చక్కెరతో కూడా చేసుకోవచ్చు. చక్కెర ఎక్కువ తినట్లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు బెల్లం సగం వాడుతున్నా. ఇది చక్కెర పొంగలే, మామూలుగా అయితే చక్కెరతోనే చేస్తారు. కాకపోతే కలర్ బాగుంటుందని బెల్లం కూడా వేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది. దీంట్లో ఉంటే కనుక ఒక 2-3 చెంచాలు ఎక్కువ నెయ్యి వేసేసి అన్నంలో కలిపి ఉడికించండి, చాలా బాగుంటుంది. నేను వేసాను, మిస్ అయిపోయింది వీడియో తీయడం. ఇప్పుడైతే యాలకులు ఒక 5-6 దంచేసి మెత్తగా పోసేసుకోండి. లేదంటే చక్కెరలో మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా మనకి రోకల బండి ఉంటుంది కదా, దాంతో దంచేసి వేసుకోవచ్చు అనమాట. కొబ్బరి ముక్కలు ఒక పెద్ద కప్పుడు తీసుకోండి. కొబ్బరి ముక్కలు ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా నెయ్యి అనమాట. ఇక్కడ బయట నెయ్యి దొరుకుతుంది, ఇలా ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. జీడిపప్పు కూడా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ నెయ్యితోనే మనకి చక్కెర పొంగల్ అనేది రుచి ఎక్కువ వస్తుంది అనమాట. దీంట్లో ఇంకా పచ్చ కర్పూరం ఏదో వేస్తారు మన ఇంటి దగ్గర అయితే, ఇక్కడ మాకు దొరకదు కాబట్టి వేసుకోవట్లేదు. దొరికిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కొన్ని కిస్మిస్లు ఒక గుప్పుడు ఎక్కువ వేసుకోండి. కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి ఎక్కువ వేస్తే, ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇప్పుడు మనం చక్కెర అన్నం ఉడికిపోయిన తర్వాత 3 గ్లాసులు వాటర్ వేసాం కదా, అది ఇంకిపోయి బెల్లం చక్కెరతో అన్నం ఉడకాలి. దాని తర్వాత ఈ నెయ్యితో అన్నం బాగా ఉడికించాలన్నమాట. అప్పుడు ఈ నెయ్యి స్మెల్ అనేది ఆ చక్కెర పొంగల్కి పట్టుకొని చాలా టేస్ట్ బాగుంటుంది. గుళ్ళో ప్రసాదం ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీ అందరికీ. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ టైం అయితే అవ్వలేదు, ప్లీజ్ వాచ్ టైం అయ్యే వరకు వీడియో చూస్తారని స్కిప్ చేయకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాచ్ టైం ఒకటే అయితే చాలు నాకు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నూనెలో చూడండి, అదే నూనె అంటున్నా, నెయ్యిలో ఇలా అన్నం అంతా నెయ్యిలో ఉడకాలన్నమాట 10 నిమిషాలు నెయ్యి వేసిన తర్వాత. అప్పుడు ఈ నెయ్యి బాగా పడుతుంది దీనికి, చక్కెర పొంగల్కి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి.